గారి ఆదేశాల మేరకు ఈరోజు శంకర్ గారి ఆధ్వర్యంలో మరి దీక్ష చేపట్టడం జరిగింది. మరి ఈ దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించిన తర్వాత మాత్రమే ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు కూడా మరి ఎన్నికలు నిర్వహించాలని ఒక మా డిమాండ్తో ఈరోజు నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. మరి 1993లో 73, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా 243వ ఆర్టికల్ తీసుకురావడం జరిగింది. ఈ యొక్క 243వ ఆర్టికల్లో మరి ఈ రిజర్వేషన్కు సంబంధించినటువంటి రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఆర్టికల్ను తీసుకురావడం జరిగింది. ఈ ఆర్టికల్ ప్రకారం మరి బీసీలకు రిజర్వేషన్లు కల్పించి మరి దానికి భద్రత కల్పించాలంటే ఈ యొక్క రిజర్వేషన్ను చట్టాన్ని ఖచ్చితంగా కూడా 9వ షెడ్యూల్లో చేర్చాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క 9వ షెడ్యూల్ అంటే ఏదంటే మరి మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా 1951లో 31B ఆర్టికల్లో దాని యొక్క 9వ షెడ్యూల్ను చేర్చడం జరిగింది. ఈ యొక్క 9వ షెడ్యూల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి భూస్వాముల యొక్క భూములందరికీ కూడా లాక్కొని మరి వాళ్ళందరినీ కూడా హింసిస్తున్న ఉద్దేశంతో మరి ఆనాడు కేంద్ర ప్రభుత్వం కానీ మరి న్యాయశాఖ కానీ ఈ యొక్క 9వ షెడ్యూల్ను చేర్చి వాళ్ళ యొక్క భూములకు రక్షణ కల్పించడం జరిగింది. మరి ఈరోజు అదేవిధంగా మా యొక్క బీసీ రిజర్వేషన్ను చట్టాలకే పరిమితం చేయకుండా మరి దాని తర్వాత జ్యుడిషియల్ విచారణ కానివ్వండి, ఇంకొక వేరే విచారణలు కానీ ఉండకుండా ఖచ్చితంగా కూడా చట్టబద్ధంగా చేసి ఈ రిజర్వేషన్ను కల్పించి దానికి చట్టంగా మరి రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క 9వ షెడ్యూల్లో చేర్చాలనే యొక్క మా యొక్క డిమాండ్. మరి అదే రకంగా రిజర్వేషన్ చేసిన తర్వాత కూడా మరి ఈ యొక్క బీసీ కులగణన తర్వాత మాత్రమే కులాలు ఎన్ని ఉన్నాయి వాళ్ళ యొక్క జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పించాలంటే ఖచ్చితంగా కూడా కులగణన చేయాల్సిన అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క 243వ ఆర్టికల్లో మరి సంభాషణ ద్వారా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. కాబట్టి కులగణన చేయాలి, రెండవది 9వ షెడ్యూల్లో చేర్చి మా యొక్క ఈ యొక్క రిజర్వేషన్ భద్రత కల్పించాల్సిన అవసరం ఉందనేది మా యొక్క మొట్టమొదటి డిమాండ్. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా స్థానిక రిజర్వేషన్లు అనేది 34% ఉండేవి, దాన్ని 24%కి తగ్గించడం జరిగింది. తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత 24% అయితే అమలవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ యొక్క 24% రిజర్వేషన్ బీసీలకు సంబంధించినటువంటి దాన్ని 42% కల్పించాలంటే ఖచ్చితంగా కూడా రాహుల్ గాంధీ గారు అధినేత, కాంగ్రెస్ పార్టీ అధినేత గారు కామారెడ్డి జిల్లా కేంద్రంలో చేసినటువంటి డిక్లరేషన్ను పరిలోకి తీసుకొని ఖచ్చితంగా కూడా ఈ కులగణన చేసి మరి బీసీల కోసం ముందుకు పోవాల్సినటువంటి బాధ్యత ఈ కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నది. మరియు అదే రకంగా మళ్ళీ మార్చిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 26వ జీవోను పాస్ చేయడం జరిగింది. తర్వాత కూడా మరి ఇది కార్యాచరణకు రూపొందించుకోలేదు, కులగణన చేయడం లేదు. కాబట్టి వెంటనే ఈ కులగణన చేపట్టి ఈ యొక్క రిజర్వేషన్లు కల్పించి బీసీలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బీసీలు అనేవారు మరి రాజకీయంలో కానీ సామాజికంగా, ఆర్థికంగా, ఉద్యోగ భద్రతలో కూడా వెనుకబడినటువంటి పరిస్థితి కనిపిస్తున్నాం. ఆర్థికంగా కూడా ఉత్పత్తిదారులు ఉన్నటువంటి బీసీలు అన్ని రంగాల్లో కూడా వెనుకబడి ఉన్నారు. కానీ ఆర్థికంగా ఉత్పత్తిలో మాత్రం ఈ దేశాన్ని నడిపిస్తుంది బీసీలే అనేటువంటి విషయాన్ని అందరూ కూడా ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వెంటనే బీసీలకు రిజర్వేషన్ కల్పించి స్థానిక సంస్థల్లో గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికలలో, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీసీలకు, మహిళలకు అందరూ కూడా రిజర్వేషన్ కల్పించి వీళ్ళ యొక్క ఆర్థిక అభివృద్ధికి మరి రాజకీయ సామాజిక అభివృద్ధికి తోడ్పడాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం. ఎందుకంటే గతంలో కూడా యూపీఏ హయాంలో 1993వ సంవత్సరంలో కూడా తమిళనాడులో కూడా ఈ 64% రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనత అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి, యూపీఏ గవర్నమెంట్కి ఉంది. కాబట్టి వెంటనే కూడా ఈ యొక్క రిజర్వేషన్ కల్పించి 9వ షెడ్యూల్లో మేము చేర్చాలని ఈ రకంగా డిమాండ్ చేస్తూ జై బీసీ.